अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। SS डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। SS डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर, मस्जिद। जिले कांग्रेस कमेटी यानी DCC के जनरल सेक्रेटरी सिराज कादरी ने डिस्ट्रिक्ट फ्रेशर्स कोऑपरेटिव सोसाइटी के साबिक इंचार्ज गंजी अंजनेलो के रिमार्क्स की सख्त मजम्मत की है, जिनमें उन्होंने इल्जाम लगाया था कि कांग्रेस पार्टी ने उनके साथ नाइंसाफी की है। सिराज कादरी ने हफ्ते के रोज जिले हेडक्वार्टर में पार्टी दफ्तर में मुनक़दा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि कांग्रेस पार्टी और इसके मुंतखब अवामी नुमाइंदों के खिलाफ इस तरह के बयानात नामुनासिब है। उन्होंने वाज़ेह किया कि अगर किसी को कोई शिकायत या मसला है तो वो अवामी सतह पर तनकीद करने के बजाय पार्टी के सीनियर कायदीन या मुकामी MLA से रुजू करें। उन्होंने कहा कि पार्टी डिसिप्लिन से हटकर बयानबाजी करना दुरुस्त नहीं है। हर कारकुन और लीडर को तंजीमी हुदूद का एहतराम करना चाहिए। अंजनेलो की सियासी वफादारी पर सवाल उठाते हुए सिराज कादरी ने कहा कि आप 2 मरतबा कांग्रेस काउंसलर रह चुके हैं, लेकिन जब आपके ज़ाती मफादात का सवाल आया तो आपने BRS में शमूलियत इख्तियार की। उस वक्त कांग्रेस पार्टी को आपके फैसले से कोई फर्क नहीं पड़ा। अब दोबारा पार्टी पर नाइंसाफी का इल्जाम लगाना सरासर गलत है। उन्होंने वाज़ेह वार्निंग देते हुए कहा कि जो भी रहनुमा या कारकुन पार्टी लाइन से हटकर तंजीम के खिलाफ अवामी सतह पर बयान देगा, उसके खिलाफ सख्त तादीबी कार्रवाई की जाएगी। इस मौके पर पार्टी कायदीन मायत्री यादయ్య, रामकृष्णा, तिरुमला वेंकटेश, नाचा श्रीनिवास के अलावा दीगर भी मौजूद थे। ఈ రోజు జిల్లా అధ్యక్షులు మరియు మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము పార్టీ లైన్ లో ఉండి పార్టీని మరియు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడడం అనేది సబబు కాదని నేను గంజి అంజనేయులు గారిని హెచ్చరిస్తా ఉన్నా। నీకు ఏదైనా బాధ కలిగితే ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో నీకు కలిగినటువంటి బాధను షేర్ చేసుకోవాలి। కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, 2 ఎమ్మెల్యేలు నాకు లెటర్ ఇచ్చిండ్రు, కార్పొరేషన్ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చిండు, లోకల్ ఎమ్మెల్యే నాకు లెటర్ ఇస్తలేడు అంటే 30-35 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 పర్యాయాలు కౌన్సిలర్గా నువ్వు పనిచేసి మళ్ళీ నీ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వీడి BRS పార్టీలో చేరినప్పుడు నీకు పార్టీ గుర్తుకు రాలేదా? నీ ఆస్తులు కాపాడుకోవడానికి నేషనల్ హైవే మీద నీకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆస్తులు కాపాడుకోవడానికి, శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి భూములు కాపాడుకోవడానికి శ్రీనివాస్ గౌడ్ ఎంబడి నువ్వు పోలేదా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి నాయకుడు గోనెల శ్రీనివాస్ గౌడ్ బాధితుల్లో ఒక బాధితుడు గోనెల శ్రీనివాస్। ఆయనతో పాటు చాలామంది ఇంకా బాధితులు ఉన్నారు మహబూబ్ నగర్లో। మరి దాదాపు 21 సంవత్సరం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ వివిధ పదవుల్లో హోదాల్లో ఉండుకుంటూ నేను ఆశించిన పదవి నాకు కూడా రాలేదు। మరి నేను కూడా పార్టీ లైన్ తప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ఏంటన్నా? మేము కూడా జైల్లో పాలైనాం, శ్రీనివాస్ గౌడ్ బాధితులం। శ్రీనివాస్ గౌడ్ 27 రోజులు నన్ను కూడా జైల్లో పెట్టిండు। నువ్వు ఏడున్నావన్నా? గంజి అంజనేయులు గారు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, ఏడున్నావు నువ్వు? పార్టీని అర్ధాంతరంగా కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినావు। కొందరి మాటలు విని నీ ఆస్తిని నువ్వు కాపాడుకోవడానికి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు। నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటావు। నీ ఇంటికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, గంజి అంజనేయులు గారు, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ అభ్యర్థిని, నాకు నీ సపోర్ట్ చేయమని అడగడానికి నీ ఇంటికి వస్తే నేను NP వెంకటేష్ అన్న గారు, ఇదే గోనెల శ్రీనివాస్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో నువ్వేమన్నావు? అన్న అవతల క్యాండిడేట్ మా భూముల మీద పడ్డాడు, మా భూములన్నీ ఆక్రమిస్తాడు, మా భూములన్నీ గ్రీన్ బెల్ట్లోకి వేసిండు, రోడ్ కటింగ్లో మా ఆస్తులు కట్ చేస్తున్నాడు, నేను మీకు సపోర్ట్ చేయలేనన్నా, నేను జడ్చలకు పోయి ఎన్నికల్లో తిరుగుతా అన్నా అని చెప్పి నీ ఇంటికి వస్తే మాకు చెప్పినావు। ఐఎమ్ లైవ్, నేను లైవ్లో ఉన్నా, నీ ఇంటికి వచ్చి
ఛాయ్ తాగేది కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కింద పెట్టి పాండి మంచిది గంజి అంజనేలన్నా అని చెప్పి నీకు దండం పెట్టి మేము బయటకు వచ్చినాం. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతావు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏడ పని చేసినావన్నా? నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విశాలమైన హృదయంతో నిన్ను మత్స్యశాఖ పర్సనల్ ఇన్ఛార్జ్గా నియమిస్తే ఏనాడు కూడా అడ్డు చెప్పలే. ఎందుకు ఇచ్చిర్రా గంజనేల అని చెప్పలే ఎవరికి కూడా. సరే కొనసాగకో, కాంగ్రెస్ పార్టీలో ఒక 30 ఏళ్ళు చేసిండు, తన ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా కూడా నిన్ను ఎక్కడ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇబ్బంది పెట్టలే, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలే. అయినా నిన్ను 30 ఏళ్ళ కింద ఉన్నటువంటి సభ్యుడే అనుకొని కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకున్నది. అలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఈరోజు తిడుతూ ఉన్నవే. కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, అన్యాయం చేస్తే 2 సార్లు ఎట్లా కౌన్సిలర్ పోయినావు, 3ఓసారి టికెట్ ఇచ్చినాం, 3ఓసారి ఓడిపోయినావు, 3ఓసారి ఓడిపోయినావు. ఓడిపోగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు నీ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు. 2020లో 2021 సమయంలో 20లో ఎలక్షన్ అయిపోయినాయి, 2021లో నువ్వు మీ అన్నదమ్ములు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరింది. మరి నీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం చేసిందన్నా? 24లో అధికారంలోకి రాగానే మళ్ళీ నీకు మత్స్యశాఖ పదవి నీకే వచ్చింది కదా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకుడన్నా ఏ కార్యకర్తనన్నా నీకు అడ్డు చెప్పిండా? అరే సరే కష్టకాలంలో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు పోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే గప్పుకున్నాం. ఈరోజు నీవు యువకులు రావాలి, ఇక ఉన్నంత కాలం పదవులు మీరే అనుభవించాలనా? కొత్తోళ్ళకి రావద్దా? యువకులకు రావద్దా? పార్టీని పటిష్టత చేయొద్దా? మీ మత్స్యశాఖను పటిష్టత చేయొద్దా? మీ చెరువులను కాపాడొద్దా? ఎవరికి ఇచ్చినామే? మీ ముదిరాజ్ సామాజిక వర్గానికే ఇచ్చినాం కదా. మీరు మతి స్థిమితం కోల్పోయి మేము ఏ పదవిలో ఉన్నామో జీవితకాలం అదే పదవిలో మేమే కొనసాగాలి. ఏమనంటే 30 ఏళ్ళు మేమున్నాం, 30 ఏళ్ళు మేమున్నాం. మరి 30 ఏళ్ళు ఉన్నోళ్ళు ఎక్కడ పోయినరు? ఎలక్షన్ల ఎన్నికల లోపల ఎక్కడ పోయినరు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినరు? అప్పుడు గుర్తుకు రాలేదా? 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని మేము నడిపించుకున్నాం, మేమున్నాము, మరి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది, మేమందరం విడిచిపెట్టి పోతే ఎట్లయితుంది? పార్టీని కాపాడుకునే బాధ్యత మాకుందని మీకు లేదా? నేను గంజంజన్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, పార్టీ లైన్లో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు, అధినాయకుడు ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మీకు చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అవకాశం వస్తే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పార్టీ లైన్లో ఉండి నీకు ఏదైనా సమస్య ఉంటే, నీకేదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో నీకు అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని ఇడిచిపెట్టి నువ్వు ఎవరినో టీఆర్ఎస్ నాయకులను పక్కన పెట్టుకొని నాకు సపోర్ట్ చేసిండ్రు అప్పుడు అని చెప్పి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద నీవు అవాకులు చవాకులు మాట్లాడితే, ఫస్ట్ నీవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట నీ అంతరాత్మకు నీవు ఫస్ట్ ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరిని కూడా, ఎవరు పార్టీ లైన్ దాటినా, ఎవరిని చిన్న కార్యకర్త ఉన్నా పెద్ద నాయకుడు ఉన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాను. आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।